చిన్న కథ. మాట్లాడడం ఒక కళ. కథ పేరు. ఒక రాజుగారు రాణిగారు ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఒక జాలర్ ఏం చేస్తాడు, పెద్ద చేప ఒకటి పట్టుకొని ఇచ్చిస్తాడు. ఇవ్వగానే రాజుగారు ఏం చేస్తారు, ఆ చేపను తీసుకొని ఒక సంచి చిన్న బ్యాగ్తో బంగారు నాణేస్తారు. అది పట్టుకొని విడిపోతాడు అతను. విడిపోతే రాణిగారు దెబ్బలాడతారు. ఏంటి, ఒక్క చేప కోసం మీరు బంగారు నాణాలు ఇచ్చారు, ఈ రోజు ఈ జాలర్ చేశాడు, రేపు ఒక్కొక్క జాలరే వచ్చి అలాగే చేస్తాడు, మీరు అన్ని నాణ్యాలు అందరికీ ఇలా ఇస్తుంటారా ఏంటి అని. అప్పుడు రాజుగారు ఆలోచిస్తాడు. అయితే అప్పుడు రాణిగారు చెప్తుంది అన్నమాట, ఆ నాణ్యాలు వెనక్కి తీసుకోండి అంటే ఎలాగా అంటాడు. ఎలాగే ఏముంది, అది పిలవండి, జాలను పిలిచి అది మగచేప ఆడచేప అని అడగండి. మగచేప అయితే నాకు ఆడచేప కావాలండి, ఆడచేప అన్నాడు అనుకోండి మగచేప కావాలండి. అయిపోయింది సులువుగాను. నాణ్యాలు వెనక్కి తీసుకొచ్చాడు. సరే అంటాడు. అన్నాడు జాలని పిలిపిస్తాడు. జాలని పిలిపించి ఆ చేప మగచేప ఆడచేప అని అడిగాడు. అంటే అది ఆడా కాదు మొగ కాదు అని చెప్తాడు. రాజుగారు చాలా సంతోషించి మరో సంచి బంగారు నాణ్యం ఇస్తాడు. అప్పుడు ఈయన రాజుగారికి నమస్కరించి జాలని వెళుతూ ఉంటే అక్కడ ఒక నాణ్యం పడిపోతుంది. ఆ నాణ్యం తీసి అతను దండం కళ్ళకద్దుకొని శుభ్రంగా తుడిచి, మట్టిలో పడుతుగా తుడిచి కళ్ళకద్దుకొని చక్కగాను పెట్టుకుంటుంటే రాణిగారు అంటుంది, అన్ని నాణ్యాలే ఇంకా నీకు కక్కుర్తేనా, ఈ నాణ్యం కూడా తుడిచిపెట్టుకుంటే. అది కాదమ్మా, అన్ని నాణ్యాలన్నా ఈ నాణ్యం మీద కూడాను రాజుగారి బొమ్మ ఉన్నది, రాజుగారు కనిపిస్తుంటారు. ఈ రాజుగారి బొమ్మ ఉన్న నాణ్యం మట్టి కొట్టుకుపోయి అందరూ తొక్కుతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది, అందుకు తీసి తుడిచిపెట్టుకున్నానమ్మా అన్ని నాణ్యాలు అంటాను. రాణిగారు ఆశ్చర్యపోతుంది. అది విని రాజావారు ఇంకా మరిన్ని నాణ్యాల సంచులు ఇస్తారు. చూసారా, మాట్లాడడం ఉన్నది ఒక కళ. జీవితంలో అందంగా హాయిగా సంతోషంగా ఉండాలంటే, మనం తృప్తిగా బతకాలంటే మాట్లాడడం నేర్చుకోవాలి. ఇదండి కదా. థ్యాంక్ యూ.